తెలుగుదేశం పార్టీ అతిరథ మహానాయకులకు మా ప్రియమైన 27వ డివిజన్ ప్రజలకు మా శ్రేయోభిలాషులకు స్నేహితులకు ఉగాది రంజాన్ మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ భీమినేని మురహరి, కార్పొరేటర్, 27వ డివిజన్, నెల్లూరు. హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను. ఈరోజు నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం పోటీ చేసినటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు వాకర్స్తో ముఖాముఖి ప్రోగ్రాం చేస్తున్నారు ఆయన. సో వాకర్స్ని అడిగి కొన్ని అంటే విపిఆర్ గారు వస్తున్నారు, గౌరవనీయులు ఎంపీ విపిఆర్ గారు, అలాగే శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాకర్స్తో సో వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క అవసరతలు, అంటే కొంతమంది వాకర్స్ ఎలా ఉంటారంటే మార్నింగ్ 7కి అట్లా వెళ్ళిపోయి ఇంకా జాబ్ హోల్డర్స్ దూరంగా ఉండేటువంటి జాబ్ హోల్డర్స్ని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. అదేవిధంగా వాళ్ళతో మమేకం కాలేకపోతున్నారు. కాబట్టి సో స్టేడియంలో అయితే వాళ్ళు మార్నింగ్ టైంలో అయితే మాత్రం వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మమేకం అవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళ అవసరతలు ఏంటి, ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా అనేటువంటివి కూడా వాళ్ళు డైరెక్ట్గానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో ఇదండి, చూడండి ఇప్పుడే మరి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, అలాగే విపిఆర్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. సో వాళ్ళ యొక్క అనుచరులు అందరూ కూడా సో ఇక్కడికి వచ్చారు. వారికి సో ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా కూడా సో కార్యకర్తలతో కావచ్చు, లేకపోతే రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో కొంతమందితో వాళ్ళు మాట్లాడతారు. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రాముఖ్యమైన సమస్యల గురించి వాళ్ళు చర్చించుకొని రేపు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా వాటన్నింటిని అమలు చేయడానికి శ్రీధర్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఇదండి ఈరోజు ప్రోగ్రామ్. ఇంకా మీకు అన్ని కూడా చూపిస్తాను, వారు ఎవరితో ఉంటారు, ఎవరితో ఎలాంటి హామీలు ఇస్తారనేది కూడా నేను మీకు తెలియజేస్తాను.
తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేయమని అభ్యర్థించి వారందరితో కలిసే ప్రత్యేక కార్యక్రమం అద్భుతమైనటువంటి స్పందన. ఎందుకని చెప్తున్నానంటే 2014, 2019లో కూడా 2 ఎన్నికల్లో నేను పోటీ చేసి గెలిచాను. అప్పుడు కూడా ఏసీ స్టేడియంకి వచ్చాం, కానీ ఇంత స్పందన ఎప్పుడూ లేదు. ఎక్కడికక్కడ వాకర్స్ అందరూ కూడా వారు కాస్త వాకింగ్ని విరామం కల్పించి అటు నవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదించిన విధానం ఎంతో సంతోషంగా ఉంది. ఏసీ స్టేడియం వాకర్స్ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏసీ స్టేడియం అవసరాల కోసం అటు నవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని, ఒక మంచి మిత్రులుగా ఏసీ స్టేడియం వాకర్స్తో ఉంటామని చెప్తున్నాను. ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేను ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. ఇక్కడ రకరకాల సమస్యలు, రకరకాల ఒపీనియన్స్ ఇవన్నీ వినగలిగాను. అది మన సైడ్ నుంచి రేపు తెలుగుదేశం గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేస్తాము, ఫామ్ చేసి మేము చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ తరఫున కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా మేము దానికి అడ్రస్ చేసి ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ మనం చేస్తామని చెప్తున్నాం. వాకర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళందరూ చూస్తుంటే కొంతమంది 70s, కొంతమంది 80sలో కూడా ఉన్నారు. సో నేను ఈరోజు చూసి మనసులో అనుకున్నా మనం కూడా ఈ వాకర్స్ అసోసియేషన్లో దాదాపు 50 ఉన్నాయండి ఇక్కడ అసోసియేషన్. సో మనం కూడా జిల్లాలో 50 ఉన్నాయంట, ఇక్కడ 5. సో దీంట్లో లాఫింగ్ ఉన్నట్టు స్మైల్ ఆడ స్మైల్ అనే అసోసియేషన్ చూశాను, ప్రతి ఒక్కరు స్మైలింగ్. ఇటువంటివన్నీ మనకి స్ఫూర్తిది. స్విమ్మింగ్ పూల్లో కూడా యంగ్స్టర్స్ విపరీతంగా ఉన్నారు, వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇటువంటివన్నీ ఖచ్చితంగా అందరికీ చెప్తున్నాను. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించండి, మీ అసోసియేషన్స్ కానీ ఈ స్టేడియం కానీ అన్నీ బాగుపడుతుంది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇప్పటి వరకు కూడా కోటమిరెడ్డి సిద్దిరెడ్డి గారు అలాగే విపిఆర్ గారు ఇద్దరు కూడా పర్యటన చేశారు. ఇక్కడ వాకర్స్తో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, తన తెలుగుదేశం పార్టీ యొక్క అజెండా కానీ చెప్పడం జరిగింది. అయితే మన మధ్యలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు ఉన్నారు, చదలవాడ రాజేష్ గారు ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. సో తను అడిగే ప్రయత్నం చేద్దాం. సో వారు ఎలాంటి ధీమా ఇచ్చారు ప్రజలకి, నెల్లూరు జిల్లాకి, సో నెక్స్ట్ రాబోయేటువంటి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది తను అడిగే తెలుసుకుని ప్రయత్నిస్తాం. హాయ్, చెప్పండి. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నాను సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు చదలవాడ రాజేష్, జనసేన నెల్లూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ ప్లస్ రాయలసీమ జోన్కి ఇన్ఛార్జి. ఈరోజు మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంకి వేమిరెడ్డి ప్రభాకర్ గారు, ఎంపీ కంటెస్ట్ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి శాసనసభ్యుడు రూరల్ సభ్యుడు అయినటువంటి మన కోటమిరెడ్డి శ్రీధర్ గారు ఈరోజు మన ఏసీ సుబ్బారెడ్డి రావటం జరిగింది. ఈరోజు వాకర్స్ అందరిని కూడా కలవటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇంకా ఎలక్షన్ దగ్గర పడే తరుణం వచ్చేసింది కాబట్టి ఈరోజు అందరినీ ముఖాముఖిగా కలవటం, అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఆల్రెడీ మీకు తెలుసు ప్రజెంట్ గవర్నమెంట్ ఏ విధంగా ఉందో, కాబట్టి దాని మీద ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. కాబట్టి ఈరోజు మన సభ్యులు వచ్చేసి టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ముగ్గురు ఉమ్మడిగా అందరూ ఈరోజు స్టేడియంకి వచ్చి మరి ఆత్మీయంగా అందరం కలవటం జరిగింది. ఈరోజు మరి వేమిరెడ్డి గారు కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ గారు కానీ, తర్వాత బీజేపీ వారు కానీ, జనసేన వారు కానీ అందరూ వచ్చి వాకర్స్ మొత్తానికి కలిసి వారికి ఉన్న వారి సమస్యలు ఏంటి అనేది మొత్తం తెలుసుకొని దానికి తగ్గ పరిష్కారం కూడా చేస్తానని మాట ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇంకా ఈ తొందరలో ఈ యొక్క 10-15 రోజుల్లో ఎలక్షన్ వచ్చే టైం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అంత కరెక్ట్గా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని మనకి భారీ మెజారిటీతో మన గవర్నమెంట్ వచ్చేటట్టు మీరు మన టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి గవర్నమెంట్ వచ్చేటట్టు మీరు మాకు తప్పకుండా అందిస్తామని చెప్పి ప్రజలు మాకు తెలియజేయటం జరిగింది. కాబట్టి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చక్కగా ఏమేమి
సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ అందరి దగ్గర సమస్యలు స్వీకరించడం జరిగింది. ఆ సమస్యల మీద మేము అందరం పోరాడి ఏమేమి సమస్యలు ఉన్నాయి కూడా అవన్నీ రేపు మా గవర్నమెంట్ రాగానే ఆ సమస్యలన్నీ తీరుస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి నాకు ఇంకేమైనా ఉన్నాయి సార్? ఓకే అండి, ప్రాముఖ్యంగా చెప్పండి. ఇప్పుడు ఈరోజు వాళ్ళు వాకర్స్తో మాట్లాడిన మాటల్లో ప్రాముఖ్యమైన విషయాలు వీళ్ళు అంటే వాకర్స్ మాకు ఇలాంటి డిమాండ్స్ ఉన్నాయని ప్రప్రథమంగా చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఏమున్నాయి? అంటే ముఖ్యంగా వచ్చేసి వాకర్స్ తమ డిమాండ్స్ని మామూలుగా వాళ్ళు పర్సనల్గా ఒక లెటర్ మీద వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి దీని గురించి వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఇంకా ఇప్పుడే వచ్చి విజిట్ చేయటం జరిగింది. కాబట్టి సుబ్బారెడ్డి స్టేడియంలో దీని మీద వాళ్ళు ఏమేమి అర్జీలు ఇచ్చారు కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరూ కూర్చొని దాని మీద చర్చించి మీకు సభాముఖంగా తెలియజేసి వాటిని పరిష్కరిస్తామని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలో ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంకి మాజీ మేయర్ భానుశ్రీ గారు నిజంగా చెప్పాలంటే లేడీ బాస్ అండి. నిజంగా తను చేసినటువంటి పీరియడ్లో మాత్రం నిజంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరులో మాత్రం నిజంగా తను చేసినటువంటి పరిపాలన అద్భుతం అండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానిటువంటి మహిళ ఎవరు అంటే నిజంగా భానుశ్రీ గారు అని చెప్పాలి. సో ఇక్కడికి వచ్చారు. ఈ రోజు కోటపల్లి శ్రీరెడ్డి గారు అలాగే యూపీఆర్ గారి సమక్షంలో కొంతమంది వాకర్స్తో మాత్రం కొన్ని సమస్యల పరిష్కారాన్ని కావచ్చు, లేకపోతే పార్టీ అజెండా కావచ్చు, ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. ఇక భానుశ్రీ గారు వచ్చినారు. తను ఎలా ఉంటుంది, తను ఎలాంటి ప్రాధాన్యత తీసుకోబోతున్నాను అనేది తను ఒకటి అడిగి తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. బాగున్నారు మేడం? ఆఫ్టర్ లాంగ్ టైం థ్యాంక్ యూ. హ్యాపీ టు సీ యూ. మేడం చెప్పండి మేడం, ప్రాముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్లో ఉన్న పరిస్థితి ఏంటి? అది పరిస్థితి పబ్లిక్లో చూస్తే మీకే ఐడియా వస్తుందండి. పబ్లిక్లో ఈరోజు తెలుగుదేశం పట్ల చాలా అభిమానం కనిపిస్తుంది, ముఖ్యంగా చదువుకున్న పిల్లల్లో. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు. నేను ఒక ఇంటికి వెళ్తే ఒక ముసలావిడ, జనరల్గా ఆవిడ పెద్ద అవగాహన ఉండకపోవచ్చు అనుకున్నాను. ఆవిడని అడిగితే టీడీపీకి వేస్తానన్నారు. ఎందుకు వేస్తున్నారు అంటున్నారంటే మా పిల్లలకి ఆ రోజు చదువుకొని ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నారండి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం అంతా కొలాప్స్ అయిపోయింది, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఇంకా పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి, సో మేము ఈసారి అవుట్రైట్గా టీడీపీని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారండి. అలాంటి పరిస్థితి అటు యూత్లో ఉంది, ఇటు పెద్దవాళ్ళ తల్లిదండ్రులు అందరిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందండి. మేడం చెప్పండి మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడు పథకాల విషయంలో కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో అన్నిట్లో కూడా బాగానే సహకరిస్తుంది కదా. సో ఎందుకని ప్రభుత్వంలో కొంతమంది ఇట్లా వ్యతిరేకిస్తుంది? కొంతమంది కాదండి, ఇప్పుడు జస్ట్ ఒక సింపుల్ ఈక్వేషన్ చెప్తానండి. లాస్ట్ ఎలక్షన్లో ఒక్క ఛాన్స్ అన్న నినాదంతో వెళ్ళబట్టి ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ కూడా వైసీపీని సపోర్ట్ చేయడం జరిగింది. అది అసలు ఏజ్తో సంబంధం లేదు, క్యాస్ట్తో సంబంధం లేదు. కానీ ఈరోజు మనం చూస్తున్న లబ్ధిదారులందరూ గతంలో వైసీపీ ఓటేసిన వాళ్ళే. కొత్తగా ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది మీకు సపోర్ట్ అంటే ఆ లబ్ధిదారుల్లో సగం మందికి, అంటే ఓటేసిన వాళ్ళలో సగం మందికి మాత్రమే ఈరోజు లబ్ధి పొందడం జరుగుతుంది. గతంలో కూడా ఉన్నాయి పెన్షన్స్ అండి. గతంలో 200 నుండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా దాన్ని 2000 చేయడం జరిగింది. అంటే 10 సార్లు పెన్షన్ని పెంచడం జరిగింది. కానీ 3000 చేస్తానన్న మన సీఎం గారు దాన్ని 5 సంవత్సరాల పాటు 250 లెక్కన 4 సార్లు పెంచి దాన్ని 3000 చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది రేపు రాగానే ఖచ్చితంగా దాన్ని 4000 చేస్తాము, అదే కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నా సరే గత ఎలక్షన్స్ టైంలో మనం చూసాము ఎలా అయితే శవరాజకీయాలు చేశారు. వాళ్ళ ఊర్లో వాళ్ళ బాబాయినే చంపేసిన ఈరోజు ఎవరైతే హత్య చేశారో హంతకులకి ఈరోజు వాళ్ళు సపోర్ట్ చేయడమే కాకుండా అది ఎత్తి సొంతం వాళ్ళ కూతురు మీద అల్లుడి మీద వేసారంటే ఇంకా అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ప్రజలందరూ కూడా తప్పకుండా దాన్ని ఆలోచిస్తున్నారు. ఈరోజు ఒకసారి మోసపోతారు కానీ ప్రతిసారి మోసపోరు కదండి. ఈరోజు కూడా మళ్ళీ అదే చేస్తున్నారు కావాలని చెప్పి. ఈరోజు అంత ప్రభుత్వ యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాలంటీర్లు తీసి పక్కన పెట్టారు. ఓకే, ఎలక్షన్ కమిషను 6 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళతో ఎంతమందికి ఇవ్వచ్చండి పెన్షన్స్? ఒక్క రోజులో ఇచ్చేయచ్చు. కానీ కావాలని వాంటెడ్గా తెలుగుదేశం పార్టీ తరఫున వ్యతిరేకత రావాలి అని చెప్పేసి, వారి పట్ల వ్యతిరేకత రావాలని చెప్పి ఇవ్వనీయకుండా వాళ్ళ షోలాగా ఎలక్షన్ కమిషన్ కానీ వాళ్ళ సచివాలయ ఉద్యోగులు ఏం చెప్పారు, వచ్చిన వాళ్ళు రండి, రాలేని వాళ్ళకి మేమే ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పారు. కానీ వీళ్ళు మంచాల మీద ఊరేగించి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటండి? కానీ కావాలని అక్కడ కూడా రాజకీయం చేయలేదు, వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే వృద్ధుల్ని చంపి మళ్ళీ అక్కడ కూడా శవ రాజకీయాలు చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారండి. ఎవరు కూడా అంత ప్రజలు తెలివి తక్కువతనంగా లేరు. ఒక్కసారి మోసపోతారు, ప్రతిసారి మోసపోరు కదండి. చెప్పండి మేడం, టోటల్గా ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో ఇక్కడ వాకర్స్ కానివ్వండి, నెల్లూరు రూరల్ ప్రజలకు కానీ ఎలాంటి హామీలు ఇవ్వడం అంటూ ఏం లేదండి. ఈరోజు వాళ్ళే ఇప్పుడు కొన్ని ఫుట్బాల్ కోర్టులో
వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేవు అని చెప్పారు. అలాంటివి కొన్ని సమస్యలు ఉంటే ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ అట్లాంటివి లేవని చెప్పారు. అవి తప్పకుండా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చారు. ఆయన ఎక్కడ కూడా డబ్బులకి ఆయనకి చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి కష్టం తెలుసండి. ఆయన ఎక్కడ వెనకాడరు. అది ఇంత ఖర్చా అని మామూలుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏపీఆర్ చూస్తాము, వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కటికి 100 సార్లు ఆలోచిస్తారు. కానీ శ్రీధర్ అనే పరిస్థితి అది కాదండి. ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది ఎంత ఖర్చు అని ఆలోచించారు. అది ఎంత కష్టమైనా సరే చేస్తానంటే ఖచ్చితంగా చేసేస్తారండి. తనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క సామాన్య మానవుడి పరిస్థితి తెలుసు కాబట్టి. అలాగే ఇప్పుడు దానికి తోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని పార్టీకి ఒక గొప్ప అసెట్ అండి. వారు మామూలుగానే చాలా ఇట్లాంటి యాక్టివిటీస్, సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు. సో ఈ రోజు ఇద్దరు కాంబినేషన్లో తప్పకుండా ఇక్కడ మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ తప్పకుండా తీర్చడానికి మేము అందరం ప్రయత్నం చేస్తాం కదా, ఖచ్చితంగా చేస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో స్థానికులు, నెల్లూరులో ప్రముఖ న్యాయవాది, ఎంతో పేరున్నట్టు న్యాయవాది ఉన్నారు. సో ఇక్కడ విపిఆర్తోనూ అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కూడా మమేకమై ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా తనతో పట్టున్నారు. వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చారు, సో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అనేది సో తన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి, నా పేరు గుడిగుడ్డ వేణుగోపాల్, నేను న్యాయవాదిని. ఇక్కడ ఏ సుబ్బారెడ్డి స్టేడియం వాక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు టీడీపీ మా లీగల్ సెల్ తరఫున అలాగే మా వాక్ అసోసియేషన్ తరఫున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కంటెస్ట్ చేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు ఈరోజు మా స్టేడియంకి మేము ఆహ్వానించినాము. ఈరోజు ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా ఓట్ చేయమని చెప్పిన మా వాకర్స్ అందరినీ కూడా మేము పర్సనల్గా రిక్వెస్ట్ చేసాము. అలాగే ఇక్కడ వచ్చిన వాకర్స్ మిత్రులందరికీ సుమారు ఒక 1000 మందికి పైగా అందరికీ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్, మటన్ బిర్యానీ, చికెన్ దోశ వడ ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసాము వాకర్స్ అందరికీ. ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మా లీగల్ సెల్ తరఫున అలాగే మా వాకర్స్ తరఫున విజ్ఞప్తి చేయడం అనగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాల నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళన్నీ కూడా చూశారు. మీరు మనం ఎంత కష్టాలు అనిపిస్తున్నాం. కనీసం ఈ వరకు రాజధాని లేకుండా, రాజధాని ఏదంటే భారతదేశంలో రాజధాని రాష్ట్రం ఏదంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్కి తెలుస్తుంది ఆ ఘనత. కాబట్టి మాకు ఒక న్యాయవాదిగా మాకు హైకోర్టు కూడా తీసుకుపోయి కర్నూలు ఎక్కడ పెడితే ఈ నెల్లూరు, ఈ అంతా తిరుపతి, ఒంగోలు, గుంటూరు ఈ చుట్టుపక్కల జిల్లాంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నిటికి కూడా మేము చాలా ఇబ్బంది పడబోతున్నాము ఈ విధంగా జరిగితే. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుగుదేశం పార్టీకి ఓట్ చేయాలని. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లో మమేకమైన వ్యక్తి. ఆయన ప్రతి ప్రోగ్రాంకి ఎక్కడున్నా ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఆయన చాలా సుపరిచితులు. ఆయన ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి స్పందించే వ్యక్తి. కాబట్టి ఆయన్ని మీరందరూ కూడా గెలిపించాలా. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో సోషల్ యాక్టివిటీసు, సంఘ సేవలు, ఎన్నో లక్షల కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసిన ప్రముఖ వ్యక్తి. ఆయన చాలా మంచి అభ్యర్థి. ఎటువంటి ఇది లేకుండా ఖచ్చితంగా అందరూ కూడా మీరందరూ వాళ్ళిద్దరికి ఓట్ చేసి ఘనంగా గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ వాకర్స్ అసోసియేషన్లో ఉండేటువంటి వాకర్స్ అందరినీ కూడా కలిసి తమ ఓట్లుని అభ్యర్థించడానికి రావడం జరిగింది. ఈ సందర్భంలో కూడా మేము కూడా న్యాయవాదుల తరఫున ఇక్కడ రావడం జరిగింది. మాకు కూడా ఇటీవల కాలంలో న్యాయవాదులకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ పాలసీ కింద వచ్చేది 4 లక్షలు 3 లక్షలు ఇస్తా ఉంటే ఈసారి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మాకు హౌసెస్ కూడా ఇస్తామని చెప్పినారు జరుగుతుంది. దాంతో న్యాయవాదులు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చాలామంది కూడా వస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఈసారి జరిగే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్లో కానీ పార్లమెంటరీలో కానీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని, గెలిపించాలని ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఉన్నారు స్థానికులు. సో తనడిగా ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు ఉదయ్, ఈ వార్డు ఇన్ఛార్జ్ని, 27వ డివిజన్ ఇన్ఛార్జ్ని స్థానికంగా. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు శ్రీధర్ అన్న ఈరోజు స్టేడియంకి రావడం చాలా గొప్ప విషయం అనిపించింది. ఎందుకంటే ప్రజల్లో ఎల్లప్పుడూ తిరిగే నాయకుడు, ప్రజల్లో ఎప్పుడు ఉండే నాయకుడు ప్రజలకు కావాలని చెప్పి ఎప్పుడైనా కోరుకుంటాం. జనసేన పార్టీ లక్ష్యాల్లో అదో లక్ష్యం, ఎప్పుడు ప్రజల్లో ఉండడం నాయకుడు లక్ష్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో అదే రకంగా ఈ వార్డులో కూడా ఏ సమస్య ఉన్నా కూడా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర సమస్య తెలుసుకొని, అదే ఈసారి ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం
మా కార్పొరేషన్ తరపు నుంచి కూడా మా డివిజన్ ఇన్ఛార్జ్ అందరం కూడా పోరాడుతున్నాం అని చెప్పేసి కూడా ఈ సగర్వంగా తెలుపుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు చెన్నమనేని మురళి అండి. నేను స్టేట్ లీగల్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. మనం ఈ 5 సంవత్సరాల్లో చూసుకుంటే ప్రజాస్వామ్యం అన్నదే మూలబడిపోయింది. ప్రజాస్వామ్యం అనేది మూలబడిపోయి ప్రజలకి అందుబాటులో లేని ప్రభుత్వాన్ని మనం ఎన్నుకొని ప్రజలు చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం అవుతాడా అని దేవుడికి దండం పెట్టుకొని ప్రజలు మొక్కుతున్నారు. అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 145 స్థానాలు మించి గెలవబోతుందని మన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చూశారు కదండి ఈరోజు వాకర్స్తో ముఖాముఖిగా. సో ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ అయితేనేమి, యూనియన్ అయితేనేమి, వాకర్స్ లేమెన్స్తో ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళు మాట్లాడి వారి యొక్క సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తులు శ్రీధర్ రెడ్డి గారు, అలాగే విపిఆర్ గారు. సో ఇదండి ఇవాల్టి కథనం. కెమెరామెన్ కోటితో మీ హేమ.